రాండి ఆడవండి కూర్చో ప్రవీణ్ రా ముందు రాండి ఖాళీ ఉన్నాయి లేదు మీ పార్టీలోకి చేరేదంటే సంపాదించుకుందాం అనుకుంటారు చేతులు ఎత్తండి సేవ చేద్దామనే వాళ్ళు చేతులు ఎత్తండి బీజేపీ పార్టీకి సేవ చేస్తామనే వాళ్ళు చేతులు ఎత్తండి చేతులు ఎత్తడం వాళ్ళంతా ఓకేనా బీజేపీ పార్టీలో చేరి సేవ చేద్దామా చేద్దామా ఇక్కడ ఎవరికి భయపడనక్కర్లేదు దయచేసి ఇప్పుడున్న అభ్యర్థి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన కేశవానగర్లో ఇంకా ఏమైనా పనులు ఉన్నా కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మన పనులు ఏమున్నా కూడా మనమే చేసుకుందామండి. అంతా కలిసి పెద్దల దృష్టికి తీసుకొని చేపిద్దాం. గత హయాంలో జరిగినాయి. మరి మొట్టమొదటిగా ధర్మారంలో ఎదురు తిరిగిండేది ఎవరన్నా ఉండారా? అదేదన్నా అయితే నేను ఒకరినే ఆ యొక్క ప్రభుత్వంలో ధర్మారం పట్టణంలో ఎదురు తిరిగి నిలబడిండేది గత ప్రభుత్వంలోని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకి. ఎందుకంటే మనమేదో వాళ్ళు అడిగితే మంచి చేస్తాం, ఒకసారి తప్పు చేసాం, ఇంకోసారి బాగా చూసుకుంటాం పెడతామంటే ఏం చేశారు? తిరిగి కుక్కతో ఒక వంకర అంటారు కదా, అదే జరిగింది. మరి ఎన్ని దేవుళ్ళకు మొక్కున్నామో, ఎంతమందిని ప్రాధేయపడినామో, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఆఖరికి ఏమైంది? 2 సింహాలు కొట్టుకుంటే మధ్యలో పెద్ద సింహం వచ్చి మన ధర్మారంలో అటువంటి సింహం ఎక్కడి నుంచి వచ్చింది? సెంట్రల్ నుంచి ఢిల్లీ. ఆయన ఎవరు? బీజేపీ మొత్తం దేశానికి సంబంధించిన ఆ యొక్క పార్టీ కార్యవర్గంలోని జాతీయ పార్టీలో సెక్రటరీ ఆయన. ఎవరు? అటువంటి వాడు ధర్మానికి రావడం అంటే అంత సులభమా? ఈరోజు 1000 కోట్లు ధర్మవరం పట్టణానికి డెవలప్మెంట్ కోసము సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి పోయి ఒక అర్జీ పెట్టాడంటే ఇదే కేతిరెడ్డి కానీ, ఒకవేళ వచ్చింటే వర్ధాపురం నుంచి కానీ ఇంకోరు కానీ అంత దూరం వెళ్ళి ఆ రకంగా సెంట్రల్ మినిస్టర్ దగ్గర కూర్చోనేటువంటి ఆ యొక్క అవకాశం ఉండేదే? మరి మనం చేసుకున్న పుణ్యం కాదా? కాకపోతే ఇవన్నీ చేసేదానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఆయన జాతీయ స్థాయి నాయకుడు. ఇంకా 3 రాష్ట్రాలకి ఇన్ఛార్జ్ కూడా. ఇవన్నీ చేసుకొని ఇక్కడ అధికారులతో కూర్చొని వచ్చినప్పుడల్లా అధికారులతో కూర్చొని మొత్తం ధర్మానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ తీసుకొని ఏమేమి ఉన్నాయి, ఏవి ఎక్కడ చేయాలా, ఎప్పుడు పెట్టాలా, ఎట్లా చేయాలా, దాని ఫండ్స్ అవసరమవుతాయి, ఇవన్నీ కూర్చొని భోజనం కూడా చేయకుండా పొద్దున్నుంచి రాత్రి 8 గంటల వరకు మున్సిపల్గా ఆఫీస్లో అయితేనేమి, తర్వాత మన సత్యసాయి జిల్లా అక్కడ కూడా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడం ఆయనకు అదే సరిపోతుంది. పాపం ప్రజలతో మమేకం కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పేసి ఆయన కూడా బాధపడుతున్నారు. నేనే పర్సనల్గా ఫోన్ చేసి అన్న నా మనసంతా ధర్మవరంలోనే ఉంది, ఏం చేయాలా? చంద్రబాబు నాయుడు గారు నా మీద అధిక భారం పెట్టాడు. ఒక విద్య, వైద్య, ఆరోగ్య శాఖే కాకుండా మొత్తం అక్కడ చేయవలసిన పనులన్నీ మ్యాక్సిమం నా మీద పెట్టినాడు బరువు, నువ్వైతే చేయగలవు అని. అంటే మిగతా వాళ్ళు అసమర్థులని కాదు. ఫైల్ ఉంది చిన్నది, మీది ఏదైనా కార్యక్రమం ఉండేప్పటికీ దాంట్లో కొద్దిగా సెల్ నెంబర్ మీరు రాజేస్తే మీ ఏదన్నా మీ ఏరియాలో ఏదైనా జరిగినప్పటికీ మా పెద్దలు చర్య తీసుకుంటారు. కరెక్ట్ అందరికీ ఉపయోగపడుతుంది, మీరందరూ గమనించండి. చాలా ముఖ్యమైన ఫైల్. ధర్మవరంలో ఒక వార్డులో ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూర్చోబెట్టి ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ జరగడం చాలా సంతోషించదగ్గ విషయం. మనందరికీ తెలుసు ధర్మవరంలో జరిగినటువంటి
కొన్ని పరిస్థితుల కారణంగా మన అందరి ధర్మవరం ప్రజల అదృష్టం కారణంగా మనకి సత్యకుమార్ అన్న గారు ధర్మవరం శాసనసభ్యులుగా మనకి రావడం, వచ్చిన అనతి కాలంలోనే ఆయన అత్యధికంగా కష్టపడి కొద్ది రోజుల్లోనే ఆయన గెలిచిన తర్వాత మినిస్టర్ కావడం ఇంకా ధర్మవరం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మనందరం కూడా భావించవచ్చు. అదేవిధంగా అన్నగారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చినటువంటి వాటినన్నిటిని కూడా ఫిల్టర్ చేసి ధర్మవరం అభివృద్ధి కోసం ఆయన యొక్క మంచి మేనిఫెస్టోని ధర్మవరం ప్రజలకు ప్రామిస్ చేయడం జరిగింది. ఆ యొక్క హామీని అమలు చేయడంలో భాగంగా అన్నగారు నిన్న కూడా ఢిల్లీకి వెళ్ళారు, కేంద్ర టెక్స్టైల్ మినిస్టర్ని కలిశారు. ఇలా అనేక రకాలైన మంచి అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాలు మనం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ ఇచ్చేసిన మీరు కార్యకర్తలుగా జాయిన్ అవ్వడానికి రానున్న నెక్స్ట్ మంత్లో మెంబర్షిప్ అందరూ తీసుకోవాల్సిందిగా కోరుచు. అలాగే మన సత్యకుమార్ అన్న గారు ధర్మవరానికి ఎమ్మెల్యే కావడం, మినిస్టర్ కావడము, ఈ రకంగా అనేక రకాలుగా మనకి ఉన్నటువంటి సమస్యల మీద కూడా ఆయన పోరాడి మన చేనేత సమస్యలు తీర్చడానికి కూడా ఢిల్లీ స్థాయిలో ఈ యొక్క మంత్రిత్వ శాఖతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అందుకే మనకి సంబంధించిన అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ ఏమన్నా అంటే ముద్రా లోన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరన్నా ముద్రా లోన్స్కి ఎవరన్నా అప్లై చేసుకొని తెచ్చుకున్నారా? ఇక్కడ ఎవరన్నా మన వాళ్ళు ఎవరన్నా కానీ వచ్చేసి మన కేశవనగర్లో బీజేపీ పార్టీని బలోపేతం చేయాలా. ఎందుకంటే వచ్చే 1వ తారీఖు నుంచి బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుంది. ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రస్తుతానికి వార్డులో కానీ ధర్మవరంలో కానీ కార్యకర్తలు సభ్యత్వ నమోదు ఇంతవరకు లేదు మన బీజేపీ పార్టీకి. ఇప్పుడు 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని, మీరే కాకుండా మీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా జాయిన్ అయ్యి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మన బీజేపీ పార్టీ ఆఫీస్లో ధర్మవరం నియోజకవర్గంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యని కూడా అక్కడ నమోదు చేసుకుంటున్నారు అర్జీ రూపంలో. ఆ అర్జీ రూపంలో నమోదు చేసుకొని అప్పటికప్పుడే ఏవైనా సమస్యలు పరిష్కరించేట్టుగా ఉంటే అప్పుడే ఫోన్లు చేసి పరిష్కరిస్తున్నారు. ఏమైనా కొద్దిగా లేట్గా అయ్యే ఉంటే కొద్దిగా లేట్ కావచ్చు. లేట్ అయినా కూడా ఆ సమస్య అయితే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా బీజేపీని ఆదరించాలని కోరుతున్నాను. ఒకటే హామీ ఇస్తానమ్మా. ఇంకొక రోజు పోయి వచ్చే 5 రోజుల్లో మళ్ళీ రూపాయి మర్చిపోకుండా బీజేపీ పార్టీ 100%